హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గోంగూర నిలువ పచ్చడి. దీనికోసం ముందుగా ఒక కట్ట పుల్ల గోంగూరని తీసుకొని ఇసుకంతా పోయేంత వరకు 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న గోంగూరను ఇలా చిల్లులు ఉన్న గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్ళంతా ఆకులోంచి వాడిపోయేంత వరకు ఒక 15 నిమిషముల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను మొత్తము ఇందులో వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇందులోంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా 5 నిమిషములకి ఆకు అంతా ఇలా దగ్గర పడిపోతుంది. ఇలా ఆకు అంతా దగ్గర పడిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆకును మొత్తం ఇందులో వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకొని మూత పెట్టుకొని ఒక్క చుక్క నీరు కూడా వేయకుండా దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీని తాలింపు కోసము 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ ఇందులో వేసుకొని పోపు బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా పచ్చడి అంతా ఒక 3 నిమిషాల తర్వాత ఇలా పచ్చడి దగ్గర పడిపోతుంది. ఆయిల్ రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.